డాక్టర్ గారి మీద మనం చెప్పేది ఎంపీటీసీలు కానీ మీరేమన్నా ఎవరు ఏముంది ఇప్పుడు ఈ మండలంలో ఇష్యూస్ ఉన్నాయా సరే కూర్చో కూర్చో डिप्टी एग्जीक्यूटिव इंजीनियर पंचायत राज देने के बाद अपन वर्क कर लिए तो फिर ना आके जो है इंस्पेक्शन नहीं कर रहे काम के ऊपर नहीं कर रहे पूरा ये यही कर जी भी टांडे के स्कूल का वर्क कंप्लीट हुआ 3 महीने से बोल रहे आप कौन सा भी होगा लेकिन आपका गाँव में आके देखना చాలా అనేది ఏంటంటే ఓకే సార్ వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏది 3 నెలలు 4 నెలలు పెండింగ్ ఉంటే వాళ్ళ డబ్బులు పెట్టి కాంట్రాక్టర్లు పెట్టి వాళ్ళు సఫర్ కావడము బిల్స్ రాకపోవడము అసలు వీళ్ళు ఇన్స్పెక్షన్ దగ్గరనే లేట్ అయితే పని చేసి పైసలు పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కదా నెక్స్ట్ మీటింగ్ లోపల వచ్చే మీటింగ్ లోపల ఏదైనా ఇలాంటి ఏమన్నా ఇష్యూలు ఉంటే కూడా అంత క్లియర్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్లో నాకు చెప్పండి ఓసారి కింద मलकपुर विलेज में टीजीआर कॉलोनी जो बनी स्कूल छोटा बनाया तो ఇది రాసుకోండి లెటర్ అయితే సాఫ్ లేదు నువ్వు అది కూడా దాకా విజిట్ కరా అది చూడాలి చూసి అది కూడా ప్రపోజల్ ఉంటుంది స్లమ్ అది అంతా ఉంటుంది కాబట్టి నా లెటర్ కూడా తీసుకోదండి అది కూడా తీసుకోండి విజిట్ కరా సాఫ్ లేదు నంబర్ తీసుకోండి కానీ కూడా తీసుకోండి ఎనిగా నెక్స్ట్ మీటింగ్ లోపల ఇది పంచాయతీరాజ్ అండ్ ఎవరు వేస్తారు సార్ ఈ సంగారెడ్డి మండలి అతను చూస్తాడా ఓకే సరే మీరు మీ నంబర్ రాసుకోండి సార్ ఇది నంబర్ రాసుకోండి సాలెంబడ పోయి నువ్వు అది అన్ని స్కూల్స్ ఇంక్లూడింగ్ మన ఇది కాలనీ ఇదర్ కాలనీ పెట్టి కాంప్యూటర్ వస్తాడు తీసుకొని చూసుకోండి సరేనా నెక్స్ట్ మీటింగ్లో ఇవ్వండి విత్ ఎస్టిమేషన్తో రావాలి ఏ గారు ఇంకొకరు నెక్స్ట్ మీటింగ్లో నాకు ఆల్ స్కూల్స్ విత్ విజిట్ అండ్ ఎస్టిమేషన్తో రావాలి ఏ గారు మీరు కూడా ఉండాలి మీటింగ్ ప్లీజ్ సర్పంచ్లు ఎంపీటీసీలు ఇంక్లూడింగ్ మీ జెడ్పీటీసీ ఉండే వాళ్ళు ఏమైనా బిజీ ఉంటే ఓకే బిజీ లేకపోతే నెక్స్ట్ మీటింగ్లో ఉండే ప్రయత్నం చేసుకోమని చెప్పండి నంబర్ 1 ఒకవేళ వాళ్ళు బిజీ ఉండి రాలేకపోతే మీరు ఒక పని ఏం చేయాలంటే ఎంపీడీఓ గారు మీకున్న మీ పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఇంక్లూడింగ్ తాండా ఆమ్లెట్లో కానీ ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఏది పోల్స్ డ్యామేజ్డ్ పోల్స్ కానీ కొత్తగా పోల్స్ కావాలి కండక్టర్ అంటే వైరింగ్ ఉండాలి ఇలాంటి ఏమైనా పెండింగ్ ఉంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో ఒక నోట్ అంతా తెప్పించుకొని మీరు సబ్మిట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు తిరిగి చేయమని చేయరు మన దగ్గర కొంచెం ఆల్రెడీ లేదు అట్లా కాదు కదా మీ బాధ్యత మీ మండల సమావేశం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ వెళ్తే దాంట్లో శాంక్షన్ కూడా ఇచ్చారు కానీ ఇప్పటి వరకు మాకు అరేంజ్ చేయలేదు
మనకు లో వోల్టేజ్ ప్రాబ్లం తోటి బాగా ప్రాబ్లం అయింది 100 kV ఉందా మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ స్మాల్ కంప్లీట్కి 100 KV గారి నుంచి ఏడీ గారి నుంచి డి గారికి ఓకే ఎస్సీ గారి దగ్గర ఉంది సార్ శాంక్షన్ సార్ ఎస్సీ గారు శాంక్షన్ చేసిరని కూడా చెప్పారు కేసు కోసం కూడా 1.5 years బాగా అంటే బాగా ప్రాబ్లం ఉంది మొత్తం టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని చాలా తగ్గిపోయాయి లో వోల్టేజ్ ఉన్నాయి కాబట్టి ఎగిరిపోతున్నాయి ఆ ప్రాబ్లం బాగా చెప్పగలుగుతా ఇది నోట్ చేసుకొని ఒకసారి మీరు ఓకే శుక్రవారం ఇప్పుడు శుక్రవారం ఆల్రెడీ డేట్ రాజేసాం కదా బుధవారం అయిపోయింది బేస్తారం అయిపోయింది శుక్రవారం ఖాళీ ఉంది ఇప్పుడు మండల ఆఫీసు సంగారెడ్డిలో ఎస్సీ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఉండాలి ఆ మీటింగ్లో మండల ఆఫీసులో ఎస్సీ గారు ఉండాలి ఎస్సీ ఉంటే ఆల్రెడీ వాళ్ళ ఏడీలు ఈడీలు అందరూ వస్తారు వాళ్ళ ఇంజనీర్ సెక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఎస్సీ గారిది ఫ్రైడేనా ఖాళీ ఉంది కదా ఫ్రైడే మధ్యాహ్నం 12 గంటలకు మండల ఆఫీసులో మీటింగ్ సంగారెడ్డి మండల్ అన్ని గ్రామాల్లో అన్ని ఆమ్లెట్లకు సంబంధించిన దాంట్లో డిస్కషన్ 12 గంటలకు ఎస్సీ గారు ఉండాలి వారితో కూడా వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా పిలిపించుకోమని చెప్పండి మన ఎంబడి ఏడు బయట ఎవరితో తీసుకున్నామని చెప్పండి ఎస్సీ ఎలక్ట్రిసిటీ సరేనా ఓకే మీరు రాసుకోండి ఫోన్ల కోసం చిన్నగా గొడవ అయింది సార్ అందుకోసం మేము వెళ్ళి మాట్లాడతాము అని చెప్పినాము అట్లా కూడా పట్టించుకోలేదు మేము మాట్లాడతాం పిల్లలతో అలా తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడతాము మీరు వెళ్ళకండి అని చెప్తే కూడా వినలేదు సార్ ఆమె డైరెక్ట్ పోయింది తలపల్లి కడ చదువు చెప్తుంది మా గౌడ్సల కడ జీతం వచ్చేది తీసుకుంటుంది సార్ వేరే వాళ్ళని పెట్టేయడానికన్నా ఆమె మొత్తం ఎట్టుకెళ్ళన్నా అడిగి ఉద్యోగం పెట్టలేదు సార్ మరి అట్లానే నేను మీటింగ్లో మాట్లాడినాక తర్వాత ఎట్లన్నా ఎందుకంటే వీళ్ళు ఊరు విలేజ్ ఎప్పుడు అబ్జర్వేషన్ ఆ రోజు ఏమైందంటే ఆధార్ లేదా పిల్లవాడికి ఆధార్ ఉంటేనే ఎంటర్ చేయడానికి వస్తుంది సిస్టమ్ అది తీసుకురమ్మనండి ఆధార్ లేకుండానే మీరు ఎంటర్ చేయండి మేము ఆధార్ ఇవ్వం లేదు మా దగ్గర అంటే అట్లా కుదరదు మరి మేము చేయడానికి కానీ అంటే ఇచ్చారు అంటే ఆయన బాగా తాగొచ్చి మొత్తం క్లాస్ రూమ్ అంతా ఎంబడి పడ్డాడు పేరెంట్ పిల్లవాడు తల్లి ఏమన్నా మరి స్కూల్ సంఘటన ఆఫీస్కి వచ్చేసి అయితే ఆయన డైలీ అది అట్లనే యూజ్ చేస్తారు సార్ మందు కాకపోతే ఆయన డిసైడ్ చేసినాం ఎప్పుడు ఆయనతో గొడవలు ఎందుకు ఎప్పుడు వచ్చినా కానీ మమ్మల్ని పిలిపించి ఈ స్కూల్లోకి వస్తా అని చెప్పినాం సార్ నేను అది మాట్లాడినా మీ ఉప సర్పంచ్ ఎవరు వచ్చింది ఆయన వచ్చి ఏమంటారు నేను అది చూస్తా నేను ఇది ఎందుకు ఇయరో చూస్తా అంటే ఏం జరిగిందో తెలుసా అని అడిగింది అదంతా ఏం తెలిసినా మీరైతే టీచర్ ఇవ్వాలన్నా ఇప్పుడు నేను కలెక్టర్ ఎంపీ దగ్గర పోతాను నువ్వు ఏడికన్నావో ఆడికి వచ్చి నేను సమాధానం చెప్తాను అయితే ఏమైందంటే ఆమె అక్కడ తాళపల్లికి ఇచ్చింది సర్పంచ్ సార్ అడిగిందని చెప్తే తాళపల్లికి ఇంకొక ఇస్మాల్గంజ్ పడ్డాను అక్కడికి ఇచ్చింది మూడవ రోజు ఆయన ఇంకొక కొట్లాట వాడు మెంబర్ ఎందుకు కొట్లాట అంటే ఇద్దరు పిల్లలు ఒప్పుకున్నారు ఒకటి నెట్వర్క్ వాడు ఎందుకు కొట్టినావు రావని అవసరంగా ఫోన్ పెట్టాడు నేను కొట్టిన పిల్లలు మీరు కొడతారా మేము ఆ డిప్యుటేషన్ వేస్తే కూడా వేరే వాళ్ళని మనం పంపిద్దామండి ఆడికి తప్ప యాక్టర్ నేను తప్పని వాడికి 3 జర్లలో మాకు సెక్యూరిటీ లేదు ఆల్రెడీ ఒక డిప్యుటేషన్ కానీ వాళ్ళ ఇష్యూ అట్లా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మీరు సర్పంచ్ ఉప సర్పంచ్ అందరూ వచ్చి అసూరెన్స్ ఇస్తారా మేము వాళ్ళ టీచర్లను ఏమనమని అసూరెన్స్ ఇస్తారా కాకపోతే ఇక్కడ నుంచి మీకు తెలిసిన పోతలేదమ్మా ఇష్యూ పెట్టలేదు కదా సార్ ఏమంటున్నాడు విన్నామా ఇస్తాం సర్పంచ్ ఉప సర్పంచ్ మీరు బాధ్యత తీసుకుని మళ్ళీ గొడవ కాకుండా రాసిస్తే సర్పంచ్ గారు ఎవరినైనా ఏజెన్సీని మీరు మినిట్స్ రాస్తున్నారా ఈ ఏజెన్సీ దగ్గర లెటర్ తీసుకొని నేను సర్పంచ్ గారిని ఎవరైనా లోకల్ ఏజెన్సీ వారికి ఇప్పుడు ఒకటి రెండు అంశాలు ఏంటంటే
ఈ 4 వార్డులకు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేయాలి. ఇప్పుడు ఈ 4 వార్డులకు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మీరు వేపిస్తారా, లేకపోతే సర్పంచ్ గారికి ఎవరైనా కాంటాక్ట్తో వేపిమని మేము పేమెంట్ ఇస్తామని చెప్తారా? అది ఆల్రెడీ వేసాను సార్. అయితే అక్కడ లీకేజెస్ ఉన్నాయి కొంచెం కనెక్షన్స్. ఇప్పుడు అంటే 4 వార్డులకు కూడా లీకేజెస్ ఇచ్చి కనెక్షన్స్ చెక్ చేయాలి సార్. సరే ఇప్పుడు ఆయన వస్తలేడు, ఆయన అదంతా క్యాన్సల్ చేస్తారా? క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఏర్పాటు కొత్త వాళ్ళంటే మీరు సర్పంచ్ మీరు ఏమి ఇస్తారామో ఎవరైనా కాంటాక్ట్తో ఉన్నారామో అట్లా మరి మీరు వాళ్ళు క్యాన్సిల్ చేసి మీరు ఏమైనా కాంటాక్ట్ చేస్తారంటే వాళ్ళకు వాళ్ళ ద్వారా చేయించుకుంటే చేయిస్తామని అడిషన్ ఇప్పుడు ఏజెన్సీ అయినా రెడీ లేడంట. ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మనము బిల్లింగ్ లెటర్ ఒకటి తీసుకోవాలి సార్. సరే. లెటర్ తీసుకొని ఒకసారి మా ఎస్సీ గారి గారి దగ్గర ఒకసారి డిస్కస్ చేసుకొని వీళ్ళు ఎవరైతే ఏజెన్సీ ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళతో అగ్రిమెంట్ చేస్తారా? చేస్తాం సరే. ఈ మెయిన్ వాటర్ కదా ఇప్పుడు ఇప్పుడు ఉస్మాన్ కార్పొరేట్ సంబంధించిన ఈరోజు పాత ఏజెన్సీ క్యాన్సిల్ చేసి డిపెండ్ పరంగా సర్పంచ్తో మాట్లాడి సంబంధించి ఎవరైనా ఫాస్ట్గా పని చేసుకునేటువంటి కాంటాక్ట్ పొందిస్తే వాళ్ళకు వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చేస్తే చేయించుకోవాలి. పేమెంట్ ఇబ్బంది ఏమైనా ఉందా మీకు? లేదు కదా. సరే, మరి మనము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేనేవాడుకంటే మళ్ళీ 3 నెలలు మినిమం పెడితే ఇష్యూస్ మళ్ళీ 3 నెలలు అంటే దూరం అయిపోతుంది. నెక్స్ట్ మంత్ వచ్చే నెల మీటం మార్చ్ గారు ఉస్మాన్ కంపెనీ సంబంధించిందంటే మనం నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ రివ్యూలో డిపార్ట్మెంటల్గా అంత క్లియర్ చేసి స్టార్ట్ అయిన రిపోర్ట్ వస్తే కొంత మీకు నాకు వాళ్ళకి నెక్స్ట్ మీటింగ్లో మీకు క్లియర్ అవుతారు. సరే, ఫిల్టర్ బెడ్ సంబంధించినది ఫిల్టర్ వాటర్ నడుస్తుందా? ఇప్పుడు ఈ సంగారెడ్డి మండలంలో ఆ ఫిల్టర్ బెడ్ చెంది గ్రామాలకు ఇస్తుంది. 8 విలేజెస్ 8 విలేజ్లకు ఎంత ఎన్ని గంటలు ఎంత టైమింగ్ ఎంత టైం? మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి. ఆ వాటర్ ఎంత సేమ్ ఇస్తున్నారు? సేమ్ ఉదయం సాయంత్రం వస్తుంది. ఊర్లలో డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అయిపోయినాయి. ఇష్యూస్ వచ్చేసి ఓన్లీ ఇస్మాయిల్ కాన్పేట్ కోత్రేపల్లి విలేజ్ సార్, అవి నడుస్తున్నాయి సార్. ఇస్మాయిల్ కాన్పేట్ విలేజ్ ఇస్మాయిల్ కాన్పేట్ లేయింగ్ అయిపోయింది. టెస్టింగ్ వచ్చేసి మనకు నీకు ఈ ప్రాబ్లం చెప్తారు, అది నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసుకోండి. ఏ ఎన్ని వాటికి ఏ వాటి చెప్పదు? 11, 12, 9వ వార్డు ఇంకా 4వ వార్డు. ఈ 4 వార్డులకు మీకు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ రావాలి. కొత్త లేవు. ఫోర్ వాల్స్లో కూడా మనం లైన్ డిస్ట్రిబ్యూషన్ వేసాం. 4 వార్డులలో కూడా డిస్ట్రిబ్యూషన్ వేసాం. టెస్టింగ్ కాలేదు అంటే అక్కడ పాత కనెక్షన్లో వాటిలో నీళ్ళు వెళ్తుంది. ఈ 4 వాల్స్ వచ్చేసి వాటర్ సమస్య ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసాం. అయితే ఫస్ట్ ఈ 4 వాల్స్లో టెస్టింగ్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి మొన్న వెళ్ళాం. కాంట్రాక్టర్ కూడా చెప్పాము. అయితే వచ్చేసరికి కనెక్షన్ ఇచ్చేసి 2 డేస్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు సార్. మీటింగ్ కూడా పెట్టాను సార్ కాంట్రాక్టర్. ఎన్ని సంవత్సరాలు ఎప్పటికి పెట్టింది ఉంది? 2 ఏళ్ళు అయినా ఉండొచ్చు. ఏంటి సొల్యూషన్ చెప్పు. ఏజెన్సీని పిలిచి మాట్లాడాము సార్.
అయితే ఏజెన్సీ మాకు ఫీలింగ్గా లేదు వర్క్ చేయడానికి. సో లెటర్ ఇచ్చేస్తా అన్నాడు సార్, వర్క్ చేయలేమని. అంటే అక్కడ కొంచెం ఈ గ్యాస్ పైప్ లైన్ ఇవి చేయడం వల్ల డ్యామేజ్ అయింది సార్. సో అందుకని సర్పంచ్ గారిని రిక్వెస్ట్ చేశాను. సర్పంచ్ గారు ఉస్మాన్ కార్పొరేట్ ఉన్నారు, అది అవసరం లేదు. అంటే మీకు ఉస్మాన్ కార్పొరేట్ మళ్ళీ కన్యా ఆల్రెడీ ఉన్నారు. అర్బన్ అది జరుగుతుంది. ఎన్ని వచ్చినాయి మొత్తం? ఏదేది అండర్ కంట్రోల్ ఒక్కరి ద్వారా మేము ఎవరిని అడగాలి, ఏ సర్పంచ్ ఎట్టుకోవాలి, మీకు ఎవరిని ఎవరిని అంటే కష్టం ఆయన అనేది ఎవరన్నా ఇక్కడ మన టౌన్ పెట్టుకోవచ్చు. జనరల్గా మీరు అర్బన్లో వస్తుంటాయి కానీ ఇప్పుడు మా దాంట్లో ఎన్నో అడిగినట్టు నేను అలా అంటలేదు మేడం, ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక ఎండిఓ గారు కానీ ఎవరన్నా అడగాలని ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరికి వారే ఒక్కొక్క డాక్టర్ అయిపోయింది. ఒక పిఎస్సీ కానీ కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడు కంది ఉన్నది ఒకటే మొత్తం ఉంటుంది, నర్సాపూర్ ఉంటుంది నర్సాపూర్ ఒకటే ఉంటుంది, అట్లా మొత్తంపల్లి ఉంది ఒకటే ఉంటుంది. ఒక్కటే డాక్టర్ని అడిగితే అంతా కవర్ అయిపోతుంది. మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు దాకా లేవు, రూల్స్ లేవు. మీరు ఒకటి మూవ్ చేయటం ఈ సర్వసభ సమావేశంలో తీర్మానం ఇలాంటిది కూడా ఏంటంటే ప్రతిసారి మీ ఆఫీసర్ని అడగాలంటే కూడా అది కుదరదు. ఎందరిని అడగాలి సార్? కాబట్టి మీరు ఒకసారి అది మీరు ఫైల్ మీరు అది పెట్టండి. ఈ సమావేశంలో ఏదో చర్చ వచ్చింది కాబట్టి అది కూడా పెట్టండి. మా సహకారం అయినటువంటి చెప్పి లేదు మీరైతే ఒక పని చేయండి. మీరైతే ప్రపోజల్స్ ఇట్లా సమావేశంలో ఒక ప్రపోజల్స్ అడిగారు, దీన్ని మీరు రికమెండ్ చేయండి. ఆ రికమెండ్ చేసే కాపీ మీరు నాకు ఒకటి ఆఫీస్కి పంపండి. పంపిస్తే నేను దానికి గవర్నమెంట్ లెటర్ పెట్టి నేను కూడా హెల్త్ మినిస్టర్ రాసి మీరు మేడం కూడా ఒక లెటర్ పంపండి. ఒక పని సేమ్ డిమాండ్ ఈ మండలంతో పాటు సేమ్ డిమాండ్ అన్ని మిగతా 3 మండలాల్లో ఉందని చెప్పండి. నెక్స్ట్ ఆ 3 మండలాల్లో పోయినప్పుడు నేను వాళ్ళ ద్వారా మీకు లెటర్ వాళ్ళ ద్వారా టెంపరేచర్లో మీకు లెటర్ పంపించేస్తాను. మీరైతే రెస్పాన్స్ చేయండి. ప్రతి కాపీ నాకు పంపండి. మీరు లెటర్ మీరు పంపించిన వాళ్ళకి పంపించిన లెటర్ మీరు ఇవ్వండి, మీరు గవర్నమెంట్ పంపించిన పంపించిన లెటర్ నాకు ఇవ్వండి. నేను దాన్ని ఏమి పెట్టేస్తాను. ఓకే. ఎడ్యుకేషన్ ఏది చెప్పండి. స్కూల్లో పాత పెండింగ్ ఉన్నాయి ఏమంటే డిస్కస్ చేయండి. చెప్తారమ్మా అంగన్వాడీ ఏం వేసేసి వాళ్ళు అక్కడ కూర్చొని చెప్పండి. అక్కడ కూర్చొని చెప్పండి. మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ 23 ఉన్నాయి సార్ ఇక్కడ మన సంగారెడ్డి మండలంలో. సో అందులో అది తీసేయండి. మాస్క్ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు సార్. మాది ఐసిడిఎస్ ప్రాజెక్టు సరాసుపేట కింద మన సంగారెడ్డి మండలం ఉంటుంది సార్. అయితే 23 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్భిణీలు 160, బాలింతలు 131, 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 1062 మంది, 3 నుంచి 6 సంవత్సరాలు 389 మంది. వీళ్ళందరికీ కూడా ఒక పూట పూర్తి భోజనం ఆరోగ్య లక్ష్మి ద్వారా మనకు అక్షయ పాత్ర నుంచి వస్తుంది సార్. తర్వాత 7 months to 3 years పిల్లలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్ ఇస్తాం సార్.
16 గుడ్లు ఇంటికి ఇవ్వడం జరిగింది సార్. అయితే జనవరి నెలలో 20 ఇచ్చాం సార్. టేక్ హోమ్ రేషన్ కింద 20 గుడ్లు ఇచ్చాం సార్. అంటే 1062 మందికి 20 గుడ్ల చొప్పున ఇంటికి ఇవ్వడం జరిగింది. మిగిలిన గర్భిణీ బాలింతలు 3 to 6 చిల్డ్రన్కి రోజు ఒక గుడ్డు చొప్పున ఇస్తాం సార్. సెంటర్లోనే ఇస్తాం సార్. తర్వాత అక్షయ పాత్ర నుంచి గుడ్డు అంతా వస్తుంది సార్. మాకు తండ్రి అక్షయ పాత్ర నుంచి సార్ మా దగ్గర. అంగన్వాడీ ఈ మండలంలో అంగన్వాడీ సఫిషియెంట్గా అందరికి సొంత ఉన్నాయా, లేకపోతే వాటికి ఏది పొజిషన్? సొంతంగా అంటే అన్ని లేవు సార్. గ్రామాలకు లేదు సార్. ఇప్పుడు ఉన్న అంగన్వాడీల పరిస్థితి ఏంటంటే రిపేర్లు ఉన్నాయా లేవా, అసలు మంచిగా ఉన్నాయా, బాత్రూమ్లు ఉన్నాయా లేవా, అదేంటి పరిస్థితి? అయితే సార్ ఇప్పుడు మనకు మహమ్మద్ షాపూర్ కాండ, తర్వాత కులంపూరు, ఈ రెండింటికి మాత్రం మనకు జిల్లా జెడ్పీ ఫండ్స్ నుంచి బడ్జెట్ ఇచ్చారు సార్. అవి 2 సెంటర్లు మంచిగా చేయించారు సార్. సర్పంచ్ గారు మంచిగా చేయించి మళ్ళీ మనకు వాపస్ ఇచ్చింది. అవి నడుస్తున్నాయి సార్. ఉన్నంత వరకు స్కూల్లో సార్ అదే స్కూల్లో ప్రెమిసెస్లోనే బిల్డింగ్ కట్టాలి అని ఒకటి తీర్మానం రాయించాం సార్. కానీ మనకు ఫండ్స్ అయితే ఏం రాలేదు. మనకు సార్ నాబార్డు 14, 16, 18, 21 వరకు మనకు ఫండ్స్ వచ్చినాయి సార్. వచ్చినంత వరకు కంప్లీట్ అయినాయి. మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఉంటాయి సార్ మాకు 15 సార్. పంచాయతీతో సంబంధం మీద వాళ్ళే సార్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. ప్రపోజల్స్ చేయడానికి మేడం నంబర్ తీసుకో ఉందా మేడం? మీరు ఒక పని చేయండి, ఈ మంత్లో వారు మీరు మీ ఈ సంగారెడ్డి మండల పరిధిలో ఉన్న ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో సొంత భవనాలు లేని దాని ఎస్టిమేషన్ అవి చెప్తే అవి ఎస్టిమేషన్ దిగా ఆల్రెడీ భవనాలు ఉన్నాయి, కంపౌండ్ వన్ లేవు, బాత్రూమ్స్. మీరిద్దరు ఈ నెల విజిట్ చేసి నెక్స్ట్ మీటింగ్లో నా ముందు సబ్మిట్ చేయాలి విత్ ఎస్టిమేషన్. ఏ కాదు వితౌట్ ఎస్టిమేషన్ మీటింగ్ ఉండదు సార్. విత్ ఎస్టిమేషన్. ఓకే. ఏ గారు నంబర్ ఉంది కదా, మేడం నంబర్ ఉంది కదా. నెక్స్ట్ మీటింగ్లో ఈ విత్ డీటెయిల్స్ ఎస్టిమేషన్తో రావాలి. సరేనా? కూర్చో చెప్పు. అయితే సదాశివపేటలో ఒక పాత ఎస్టీ ఆఫీస్ బిల్డింగ్ ఉంది సార్. కానీ అది మంచిగా ఉంది సార్, కండిషన్ మంచిగా ఉంది. అయితే మాకు ఆఫీస్ లేదు సార్. మాకు లేదు సార్. అయితే మేము ఏంటంటే ఒక ఏఈ వాటర్ ఉంటుంది సార్. వాటర్లో మేము ఉంటున్నాం. దాన్నే మేము రెనోవేషన్ చేసుకున్నాం. కానీ 250 అన్నదాలు అయితే అంతమందికి నేను ఏదైనా మీటింగ్ పెట్టాలి అంటే ఎవ్రీ మంత్కి మీటింగ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లా మీటింగ్ పెట్టుకోవడానికి ఏమీ లేదు మాకు. అసలు ఏమీ లేదు మాకు. అయితే ఈ పాత ఎస్టీ ఆఫీసు మాకు అయితే అలాంటి కూడా రాజేశ్వరి సార్ అడిషనల్ కలెక్టర్ అంటే అది మీరు తీసుకుంటామా ఏ మన ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి తీసుకుంటారు. కానీ నాకు అయితే నేను మన పిఏ గారితో ఏం మాట్లాడినాను సార్, ఇట్లా ఎస్టిమేషన్ పాస్ చేస్తే మీరు అంటే సార్ మేడం పంపినారా. అయితే నాకు అస్సలు నేను కృష్ణ అని ఏఈపిఆర్ ఇక సార్ నాకు 2-3 మండలాలు పెట్టుకున్నాయి సార్. ఆయన మీకు ఆల్రెడీ ఉన్న క్వాలిటీ ఎస్టిమేట్ అవుతుంది లేదు సార్. దీనికి సార్ దేనికి పాత ఎస్టీ ఆఫీసు మన పిఏ గారితో కలెక్టర్తో మాట్లాడి నాకు అన్నారు సార్ మీరు ఎస్టిమేషన్ వేసి మేడం నేను సార్ రఘు ఒక సెకండ్ లైన్ ఉండు. మీ పేరు సిడిపి. ఇప్పుడు ఇంతమందితో నేనుగా సిడిపి వాళ్ళతో మాట్లాడి సార్ ఒకసారి ఒక పని చేయి. ఈ నెలల సదాశివపేట మండల సమావేశం ఏర్పాటు చేసి ఈ నెలల మండల సమావేశం ఏర్పాటు చేసి అదే రోజు
ఆఫీస్ వాళ్ళకు అలాట్మెంట్ ఒకటి చేసి వాళ్ళ విజిట్ వాళ్ళ ఆఫీస్ విజిట్ సరేనా? మీటింగ్ అయినా విజిట్ అర్థమైంది. లేదంటే ఈ లోపల విజిట్ చేద్దాం మీటింగ్ ఒకటిగా కానీ. సరే ఉండండి, ఈ ఆఫీసు విజిట్ చేద్దాం. ఎప్పుడు మళ్ళీ బుధవారం పెడతామా? నెక్స్ట్ బుధవారం పెడతాం అంతే కదా. నేను బుధవారం విజిట్ చేస్తాను. సరే బుధవారం పోదాం. మీ ఉందా నంబర్ ఉందా? నాకు టచ్ ఉండడమ్మా. నేను బుధవారం 12 గంటలకు విజిట్ ఆఫీస్ చేస్తాను. సరేనా? ఏదో ఒకటి చేస్తా. బుధవారం ఆఫీస్ విజిట్ చేస్తా. ఆ రోజు సార్ డి గారు డి గారు మేము కూడా విజిట్గా ఉంటాం. ఆ కన్సల్టెంట్ ఎవరో బుధవారం విజిట్. బుధవారం సంగారెడ్డి మండలానికి సంబంధించి సర్వసభ్య సమావేశానికి ఇక్కడ ఎంపీడీఓ గారు, మండల ప్రెసిడెంట్, కాప్షన్తో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రెస్ అండ్ అధికారులందరూ కూడా ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినాయి. అంగన్వాడీ బిల్డింగ్లకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హాస్పిటల్స్, అంటే ఏ గ్రామంలో మెడికల్ పరంగా ఫెసిలిటీకి సంబంధించిన అంశం కానివ్వండి, అట్లాగే స్కూల్స్కి సంబంధించి అంటే భవనాలు ఉన్నాయా లేవా, ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, ఈ అంశాల మీద కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. అట్లాగే తాగే నీరు గురించి కూడా చర్చకు వచ్చింది. ఎక్కడెక్కడ పైప్ లైన్ వచ్చినాయి, రాలేవు, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ రాని గ్రామాలు ఏంటి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. దాదాపు ఇదంతా 11 గ్రామ పంచాయతీలు గల ఈ సంగారెడ్డి మండలము. కొంత ఆమ్లెట్లు కలుపుకుంటే ఆమ్లెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 5. అంటే ఓవరాల్గా 11 గ్రామ పంచాయతీలు, 5 ఆమ్లెట్ విలేజ్లు. ప్రధానంగా ఏంటంటే నీటి సమస్య మీద, హెల్త్ సమస్య మీద, హెల్త్కి సంబంధించిన సబ్జెక్టు, అట్లాగే పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి స్కూల్స్ పిల్లలకు కరెక్ట్గా వసతులు ఉన్నాయా లేవా అనే దాని మీద, అంగన్వాడీ మీద, అట్లాగే ఉపాధి హామీకి సంబంధించి కానివ్వండి, ఇంకా ఇరిగేషన్ చర్చ రాలేదు, మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో వస్తుంది. ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని గ్రామాలలో ట్రాన్స్ఫారాల కొరత ఏమైనా ఉందా, అట్లాగే స్తంభాలు వంగిపోయినాయి, అవి రిపేర్ కానివ్వండి, కొత్త స్తంభాలు కావాలని దీని మీద కూడా చర్చ జరిగింది. ఇట్లా ఇంకా చాలా మౌలిక వసతుల మీద ఈ సమావేశంలో చర్చ జరిగింది. కొంత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది 3 నెలలకు ఒకసారి ఈ యొక్క సమావేశం వీళ్ళు పెట్టుకుంటారు. కానీ మళ్ళీ ఈరోజు జరిగిన రివ్యూలో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ అంటే వచ్చే నెలలోనే మళ్ళీ ఈ యొక్క మండల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ గారికి చెప్పడం, మండల ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. ఎంపీపీకి ఈరోజు జరిగిన ఏ చర్చలైతే ప్రజా సమస్యల మీద, ప్రజా అవసరాలను బట్టి ఈరోజు ఏ చర్చ అయితే జరిగిందో ఆ ఎంపీటీసీల, సర్పంచుల అభిప్రాయాలను చెప్పడం జరిగిందో ఇవన్నిటిని కూడా దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఎస్టిమేషన్, ఇవన్నీతో సహా వచ్చే నెలనే సమావేశానికి రావాలని అధికారులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ 2-3 రోజులు కూడా కొంత విజిట్ చేయాల్సిన అవసరం ఉందనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. నేను కూడా కొన్ని విజిట్ చేస్తున్నా. ఈ సంగారెడ్డి మండలానికి సంబంధించిన కొన్ని పబ్లిక్ ఇష్యూస్ మీద కూడా నేను కూడా విజిట్ చేయడం జరుగుతుంది. నేను ఈ వారంలోనే వచ్చే ఈ శుక్రవారమే ప్రధానంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి ఆ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ఎస్సీ గారు
వారి సిబ్బంది అట్లాగే గురువారమ్మ అది అట్లాగే మళ్ళా ఎలక్ట్రిసిటీ ఏసీతో పాటు వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా ఈ నెక్స్ట్ శుక్రవారం జరిగే సమావేశానికి విత్ డీటెయిల్స్ తోటి కూడా రావాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎంపీడీఓ గారు చెప్పడం ఏంటంటే ఆ రోజు అందరు ఎంపీటీసీలు అట్లాగే ఇంక్లూడింగ్ జెడ్పీటీసీ అట్లాగే మీ సర్పంచ్లు అందరూ కూడా ఈ శుక్రవారం జరిగే సమావేశంలో ఉండాలని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎంపీడీఓ గారు కూడా చెప్పడం జరిగింది. అందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉండడం వల్ల ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్లకు సంబంధించిన అనేక అంశాలు మళ్ళీ మనము ఆ డీటెయిల్స్ తోటి వస్తే కొన్ని ఆ రోజు వాళ్ళు నోట్ చేసుకొని మనము అవన్నీ పూర్తి చేసి కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇక్కడ నుంచి ఈ సంగారెడ్డి మండల సమావేశానికి ప్రతి 3 నెలలకు ఉండే సమావేశం ఉంటుంది. కానీ ఈరోజు జరిగిన సమావేశానికి ఎమర్జెన్సీ మళ్ళా ఇమ్మీడియట్లీ కొంత మనం రెగ్యులర్ ఫాలోఅప్ ఉండడం వల్ల ఏ పనులు ఫాస్ట్గా అయితే లేవు ఎందుకు అయితే లేవు అని చెక్ చేసుకోవడానికి వేగవంతం జరగడానికి ఈ నెలకొక సమావేశం పెట్టుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశంలో చెప్పినవి 3 నెలలకు పెట్టుకోవడం వల్ల ఉపయోగం చాలా లాంగ్ అవుతుంది. కాబట్టి ఈ సమావేశంలో జరిగిన అంశాలన్నీ కూడా అందులో కొంత లోటుపాట్లు కానీ ఇంకేమన్నా ఉంటే కూడా చెక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ఆలోచనతో మరి పనిచేయడం జరుగుతుంది. వాస్తవానికి కూడా 2 సంవత్సరాలు కరోనా కానివ్వండి లేకపోతే ఎక్కడిదక్కడ కూడా ప్రజలు అధికారులు కరోనా ఇబ్బందులలో ఉండడం వల్ల ఆ 2 ఏళ్ల కాలంలో నేను ఈ సమావేశాలకు రాలేదు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా సమావేశాలకు అటెండ్ అవుతా ఈ సమావేశంలో అన్ని అంశాలను ప్రజా సమస్యలకు పెండింగ్ ఉన్న అన్ని అంశాలను ఎప్పటికప్పుడు చర్చ తీసుకురావడము ప్రతి నెలలో చెక్ చేయడం అది పూర్తి చేయడం ఈ రకంగా మరి పనిచేయడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ యొక్క మీడియా ద్వారా ఈ సంగారెడ్డి మండల యావత్ ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ రైతులకు సంబంధించి నోట్ చేసుకోండి సార్. రైతులకు సంబంధించి ఈ రైతుల బండ్లబాట ఉంటాయి కదా దాన్ని కూడా వచ్చే మీటింగ్లో నాకు కొంత మార్కెట్ కమిటీ వాళ్ళని కూడా పిలవండి. మార్కెట్ కమిటీని కూడా పిలవండి. వాళ్ళ కమిటీ చైర్మన్ని వాళ్ళ కమిటీ యొక్క సెక్రటరీ ఎవరు ఉంటారో వాళ్ళని కూడా సమావేశానికి పిలవండి. ఆ రోజు ఈ ఎడ్ల బండ్లు నడిచే రైతులకు ఏదైతే ఉందో అది కూడా ఈ సర్వసభ సమావేశంలో చర్చలు తీసుకొచ్చి దాన్ని కూడా రైతులకు వెసులుబాటు ఉండేటట్టుగా రోడ్లు ఉండేటట్టుగా కొంత దాని మీద కూడా దృష్టికరిస్తామనే విషయాన్ని కూడా ఎందుకంటే మనంతా గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అయిన కాడికి అయిన రోడ్లు కాని రోడ్లు ఏమన్నా ఉంటే కూడా రైతులకు ఇబ్బందిగా ఉంది అలాంటి రోడ్లకు కూడా టేకప్ చేసి చర్చకు తీసుకొచ్చి దాన్ని కూడా ముందు పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సమావేశంలో మార్కెట్ పిలవాలని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఈ సంగారెడ్డి మండలాల్లో ఉన్న అన్ని గ్రామాలు ప్రజలు రైతులు ప్రజా సమస్యల మీద స్థానిక నాయకుల యొక్క వాళ్ళ సలహాల మేరకు సూచనల మేరకు అన్నీ కూడా అధికారులను కోఆర్డినేషన్ చేసుకొని పనులను మీద దృష్టికరించి చేసే విధంగా పని జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే.